శనగ విత్తనాలు కావాలని మా మామూలు వచ్చింటే ఇక్కడ వీళ్ళు శనగల పట్ల కడ్డీలు పుల్లయ్యే వాళ్ళని విత్తనాలు బాగుంటాయని వస్తే వీళ్ళు ఈ రకంగా రైతులను మోసం చేసి ఈరోజు పంట అంతా నాశనం అయిపోయింటే ఈరోజు వచ్చి అడిగితే మేము ఇచ్చేది ఇట్లే, మేము చేసేది ఇట్లే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి, ఏమనుకుంటున్నారు మేమంటే మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు రైతులు వచ్చి అడిగితే ఈ రకంగా మాట్లాడుతున్నారు. మీకు కొనేది ఇదే రేటే, మీకు నచ్చితే ఇవ్వండి, లేకపోతే ఎన్ని చేసుకోండి. 1,36,000 డబ్బులు పెట్టి విత్తనాలు కొంటే ఈరోజు డబ్బులు ఇచ్చినా మేము రసీదులు ఏమో అని చెప్తున్నారు. వచ్చి ఏమయ్యా మాకు ఇంత ఘోరమో అని అడిగితే మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి, మేము ఇచ్చేది లేదు, మీ డబ్బులు అయితే కట్టాల్సిందే అని చెప్పి ఇళ్ళగాడికి వచ్చి డిమాండ్ చేసి అప్పులు కట్టించుకుంటున్నారు. కానీ మాకు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు రైతులకి. దయచేసి మాకు పై అధికారులు ఏదన్నా ఉంటే సాయం చేయాల్సిందిగా రైతులకి కోరుతున్నాం. కాయలు మీరు పంటగా తీసుకుపోయినారు కదా, ఇందులో ఒకే రకం ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాలు ఉన్నాయి. నేను కొన్నింటి దాంట్లో 4 రకాలు ఉన్నాయి. యావేవి? 4 ఈ 4 రకాలు ఉన్నాయి. ఈ 4 రకాల వల్ల పంట నష్టపోయింది, నాసి రకం తేలింది. మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా రసీదు ఇచ్చినారు అప్పట్లో? కానీ డబ్బులేమో తీసుకున్నాను, రసీదు ఇప్పుడు పంట నష్ట పరిహారం కావాలంటే మీరు తీసుకునే రసీదు ఉండాలి కదా. అలవాట్లే లేవంటున్నారు. సరే సరే, మాకు ఈ విషయము మేము కోరుకునేది ఏమంటే రైతన్నగా మాకు జిల్లా కలెక్టర్ గారు న్యాయం చేయాలనిగా ఈ చెనిక్కాయల ఫ్యాక్టరీ మీద ఎట్లన్నా కానీ చర్య తీసుకొని మా రైతుకి ఏదో జిల్లా కలెక్టర్ గారు మా సార్ గారు సాయం చేయాలని కోరుతున్నాము. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతున్నాము. 1,36,000 ఇచ్చినాం మేము ఆ రోజు 13 క్వింటాలకి. మాకు ఆ డబ్బులన్నా సాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఈయన పక్షంలో కేసు నమోదు చేసుకొని పోలీసులు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.